ప్రస్తుతం మనతో బీసీజేఏసీ కో కన్వీనియంట్ గా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా బీసీజేఏసీకి కో కన్వీనర్గా ఉన్నాను. చౌటుప్పల్ యాదాద్రి డిస్టిక్ చౌటుప్పల్ ఏరియా నుంచి దాదాపు యాదవులందరం కూడా చాలామంది బయలుదేరి వచ్చాం. ఇక్కడ మా పర్వతాల యాదవే కానీ, అదేవిధంగా ఉన్నటువంటి నరసన్న యాదవే కానీ, ఉపేంద్రక్క యాదవే కానీ, వెంకటేష్ యాదవే కానీ, మా యాదవులందరూ కూడా చాలామంది యాదవులందరూ కూడా నరసన్న యాదవ్ దాదాపు చాలామంది యాదవులందరం కూడా బయలుదేరి వచ్చాం. ఇక్కడ నవీన్ యాదవ్ గారిని గెలిపించాలనే ముఖ్య ఉద్దేశంతో వచ్చాం. బీసీ ముద్దుబిడ్డ యాదవ్ ముద్దుబిడ్డ నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా శ్రీశైలం యాదవ్ గారిని ఎవడో ఒక సన్యాసి రౌడీ అనుకుంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అరే సన్యాసి, నువ్వు ఏడున్నావు ఒక్కసారి అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే అన్న తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడం కోసం ఎంతో పోరాటం చేశాడు. పోరాటం చేసేసి యాదవులు అంతే మిగతా జనాలంతా కూడా బహుజన వాదులందరూ తరపున పోరాటం చేసేసి తెలంగాణ ఉద్యమం రావడం కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని యాదవ్ ముద్దుబిడ్డను పట్టుకొని నువ్వు రౌడీ అని అంటున్నావు. సన్యాసి, నువ్వు ఏడున్నావు అసలు తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏడున్నావు అనేది ఒక్కసారి తెలియజేస్తున్నాను నేను. అంతేకాకుండా యాదవులారా, తెలంగాణలో ఉన్నటువంటి యాదవులారా, మనం అందరం కూడా ఏకం కావాలి. మన యాదవ్ ముద్దుబిడ్డ బీసీ ముద్దుబిడ్డ ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క యాదవుడు కూడా కంకణం కట్టుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా 42% రిజర్వేషన్ కోసమే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఉన్నది. అఖిలపక్ష సమావేశంలో అసెంబ్లీ కూడా ఏందనమాట ఐక్యం చేసేసి తన చిత్తశుద్ధిని సాటుకుంది. దానిలో భాగంగా నవీన్ యాదవ్ ఏందనమాట పోటీలో నిలబెట్టింది. అదే విధంగా కొన్ని రకాలైనటువంటి పార్టీలు 42% కి మేము మద్దతు అన్నట్టు తెలుపుతూ మళ్ళీ ఏందనమాట ఒక పక్క అగ్రవర్ణ వాళ్ళని నిలబెట్టేసి రకరకాలైనటువంటి మంత్రాలు చేస్తున్నది. మిగతా పార్టీల వారికి తెలియజేస్తున్నారు, మీకు ఖచ్చితమైనటువంటి శుద్ధశుద్ధి ఉంటే మీరు ఏందనమాట పార్టీ నాయకులు నిలబెట్టే వాళ్ళు కాదు. ఈ బీసీ నాయకుడైనటువంటి నవీన్ యాదవ్కి ఏందనమాట మద్దతు ఇచ్చే వాళ్ళు కాదు. మీ దగ్గర ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మీరు ఏందనమాట మాయ మాటలు చెప్తున్నారు. ఏందనమాట సమాజంలో ఏందనమాట ఈ విధమైనటువంటి ప్రాబ్లం చేస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, బహుజన వాదులారా, మనం అంతా కూడా ఏకం కావాలి. మన బీసీ బిడ్డ, మన బహుజన బిడ్డ శ్రీశైలం యాదవ్ యొక్క కొడుకు నవీన్ యాదవ్ ఎంతో సౌమ్యుడు, ఎంతో తెలియగలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని మనం గెలిపించుకోవడం వల్ల జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎంతో మంచి పనులు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ పార్టీ ఏందన్నమాట అధికారంలో లేకున్నా కానీ మన నవీన్ యాదవ్ దాదాపు 200 కోట్లు శాంక్షన్ చేయగలిగినటువంటి సత్తా దమ్ము ఆ నవీన్ యాదవ్ కున్నది. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.